చందమామ కథ వింత స్వార్థం. విదురేశ్వరం అనే గ్రామంలో ఎల్లాయమ్మ అనే మంత్రసాని ఉండేది. నెలలు నిండి కాన్పు వచ్చే సమయంలో ఆ చుట్టుపక్కల గ్రామాలలో అందరూ ఎల్లాయమ్మనే పిలిచేవారు. తల్లి బిడ్డల పాలిట మంచి హస్తవాసి గల రక్షణ దేవతగా ఆమె పేరు పొందింది. ఒకరోజు ఆమె ఏదో గ్రామంలో పురుడుపోసి వస్తున్నది. విదురేశ్వరం పులిమేరలో ఒక చెట్టు కింద కొందరు ఆడవాళ్ళు ఒక మేనా చుట్టూ మూగి ఉన్నారు. ఆడవాళ్ళలో ఒక ఆమె ఎల్లాయమ్మను గుర్తించి, ఎల్లాయమ్మ, మన జమీందారు గారి కోడలు మన గ్రామంలోని విదురాశ్రమం చూడ్డానికి వచ్చారు. ఆవిడ ఇప్పుడు 7వ నెల గర్భిణి మాత్రమే, కానీ పరిస్థితి చూస్తుంటే కాన్పు లక్షణాలు కనిపిస్తున్నాయి అన్నది. ఎల్లాయమ్మ మేనాలో ఉన్న జమీందారు కోడల్ని పరీక్షించి, ఖచ్చితంగా ఇవి కాన్పు లక్షణాలే, త్వరగా మా ఇంటికి పోదాం అని బోయిలను తొందరపెట్టి పరిచారికల సహాయంతో తన ఇంటికి తీసుకువెళ్ళింది. కాన్పు సవ్యంగా జరిగి మగపిల్లవాడు పుట్టాడు. ఈ వార్త తెలిసి జమీందారు కొడుకు ఇంకా ఇతర పరివారం ఎల్లాయమ్మ ఉంటున్న చిన్న పెంకుటింటికి చేరుకున్నారు. ఎల్లాయమ్మ జమీందారుతో, ప్రభు, నెలలు నిండకపోయినా 7వ నెలలో కాన్పు ప్రమాదకరమైనది కాదు. క్షమించండి, మీ వంటి మహారాజులకు కావలసిన సదుపాయాలున్న ఇల్లు కాదు నాది అన్నది. జమీందారు తృప్తిగా తలాడించి, నీ హస్తవాసి గురించి వినడమే కాదు, ఇవాళ ప్రత్యక్షంగా చూశాను. నీకిక్కడ సమస్త సదుపాయాలు చేయిస్తాను. రాజవైద్యుల్ని ఇక్కడికే వచ్చి నా మనవడిని కోడల్ని చూస్తారులే అన్నాడు. ఆ రోజుతో ఎల్లాయమ్మ జాతకమే మారిపోయింది. ఆమె ఇంటికి అన్ని సదుపాయాలు ఏర్పడ్డాయి. వారం గడిచాక జమీందారు ఎల్లాయమ్మ భర్త ఈశ్వరయ్యను పిలిచి అప్పటికప్పుడే 4 ఎకరాల పొలం బహుకరించాడు. జమీందారు కోడలు అక్కడి నుంచి వెళ్ళిపోయే రోజున ఎల్లాయమ్మతో, నువ్వు నన్ను నా బిడ్డను కాపాడిన దేవతవు. నీకు గనక కూతురు పుడితే నా కోడల్ని చేసుకుంటాను అన్నది. ఎల్లాయమ్మ చేతులు జోడించి, నేను చేసింది నా వృత్తి ధర్మం. ఇప్పటికే జమీందారు గారు నా పేద స్థితిని మార్చేశారు. ఈ అదృష్టం చాలు. మీ పేరు చెప్పుకొని సుఖంగా బ్రతుకుతూ ఉంటాము. నాకు మాత్రం దురాశ లేదు అన్నది. ఎల్లాయమ్మకిప్పుడు పేరు ప్రతిష్టలతో పాటు మంచి భవంతి, పొలం ఏర్పడడంతో జీవితం చాలా సుఖంగా సాగిపోతున్నది. 4 సంవత్సరాల తర్వాత ఆమెకు ఒక కూతురు పుట్టింది. ఎల్లాయమ్మ ఆమెకు రాగిణి అని పేరు పెట్టింది. కాలం చాలా వేగంగా గడిచిపోయింది. జమీందారు వృద్ధుడయ్యాడు. ఆయన కొడుకు జమీందారీ బాధ్యతలు స్వీకరించాడు. మనవడు కళ్యాణవర్మ 20 ఏళ్ల యువకుడయ్యాడు. ఎల్లాయమ్మ కూతురు రాగిని మంచి అందగత్తెగా పేరు తెచ్చుకున్నది. ఆ సంవత్సరం విదురేశ్వర ఆలయం బ్రహ్మోత్సవాలకు వచ్చిన జమీందారు కుటుంబం ఎల్లాయమ్మను రాగిణిని చూడడం తటస్థించింది. కళ్యాణవర్మ తల్లి ఎల్లాయమ్మను ఆప్యాయంగా పలకరించింది. రాగిణిని చూడగానే ఆమెకు కోడల్ని చేసుకుంటానన్న మాట గుర్తొచ్చింది. నీ కూతురు చాలా అందగత్తె. నాకు స్వతంత్రం గనక ఉంటే నీ కూతుర్ని తప్పక నా కోడల్ని చేసుకునేదాన్ని అన్నది కళ్యాణవర్మ తల్లి ఎల్లాయమ్మతో. ఎల్లాయమ్మ నవ్వి ఊరుకుంది. అయితే కళ్యాణవర్మ ఆ మాటలు విని తల్లిని విషయం ఏమిటని అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో అతడు రాగిణిని కలుసుకొని తన తల్లి ఆశపడుతున్నట్లుగా రాగిణిని వివాహం చేసుకొని తల్లికి ఆనందం కలిగించాలని అనుకుంటున్నట్లుగా చెప్పాడు. కానీ రాగిణి వంశ ప్రతిష్టతో ముడిపడిన జమీందారీ వంశం మీది. మంత్రసానితో వియ్యం లోకం మెచ్చదు. అన్నింటికన్నా మీ కుటుంబ సభ్యుల ఆగ్రహావేశాలను ఎదుర్కొనే శక్తి మీకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ లేదు అన్నది. ఇందుకు కళ్యాణవర్మ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఎలాగో విషయం వృద్ధ జమీందారు చెవిలో పడింది. ఆయన రాగిణి జాతకాన్ని తెప్పించి రహస్యంగా జ్యోతిష్యుల చేత పరిశీలింపచేశాడు. ఆమె జాతకంలో మహారాణి యోగంతో పాటు రాజమాత యోగం కూడా ఉన్నదని తెలియడంతో ఉలిక్కిపడ్డాడు. ఈ విషమ పరిస్థితిని మొగ్గలోనే తుంచేయాలంటే కళ్యాణవర్మకు వెంటనే తగిన సంబంధం చూసి పెళ్లి చేసేయాలని అందుకు ఆయత్తం కాసాగాడు.
కానీ అంతలో ఎవరూ ఊహించని ఒక దుర్ఘటన జరిగింది. ఒక రోజున కళ్యాణవర్మ వ్యాహ్యాలకి బయటకు వెళ్ళాడు. ఆ సమయంలో హఠాత్తుగా మేఘాలు కమ్ముకు వచ్చి ఉరుములు మెరుపులతో పెద్ద వాన ప్రారంభమైంది. కళ్యాణవర్మ అడుగు దూరంలో ఉండగా పిడుగు పడడంతో అతడు గుర్రం మీద నుంచి జారిపడి స్పృహ కోల్పోయాడు. అతన్ని ఇంటికి చేర్చారు. అయితే పిడుగుపాటుకు అతడికి చూపు పోయింది. వైద్య పరీక్షలు చేసి మళ్ళీ ఈసారి అలాంటి అనుకోని సంఘటన జరిగి చూపు రావాలి తప్ప వైద్య సహాయంతో ఇప్పటికిప్పుడు చూపు వచ్చే అవకాశమే లేదని చెప్పారు. జమీందారు కుటుంబం అంతా విచారంలో మునిగిపోయింది. ఆ మర్నాడు వృద్ధ జమీందారు కళ్యాణవర్మతో, మీ అమ్మ ఏ ముహూర్తాన అన్నదో కానీ ఆ మంత్రసాని కూతురు నీకు భార్య కావాలని విధి రాశాడేమో అనిపిస్తున్నది. నువ్వు ఆ రాగిణిని వివాహం ఆడేందుకు ఇష్టపడ్డావని తెలుసుకున్నాను. అసహాయ స్థితిలో ఉన్న నిన్ను కనిపెట్టుకుని ఉంటూ సేవలు చేసే మనిషి అవసరం ఉంది. ఆమె నీకు భార్యగా రావటానికి మేము అభ్యంతరం పెట్టం అనేశాడు. ఎల్లాయమ్మకు ఈ వార్త చేరింది. ఆమె రాగిణితో, వాళ్ళెంత జమీందారులైనా ఒక గుడ్డివాడికి భార్యగా నిన్ను చూడలేని తల్లి, ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకోకు అన్నది. తల్లి మాటలకు రాగిణి అడ్డంగా తలాడించి, మనం బలహీనులం, జమీందారును కాదంటే మనం చాలా చిక్కుల్లో పడతాం. నేను ఈ పెళ్ళికి మనసారా ఒప్పుకుంటున్నాను అన్నది. ఆ సంగతి విని జమీందారు కుటుంబం అట్టహాసంగా ఎల్లాయమ్మ ఇంటికి వచ్చారు. ప్రధానం చీర నగలు తీసుకొని రాగిణి ఉన్న గదిలోకి వచ్చిన కళ్యాణవర్మ తల్లి రాగిణిని చూసి ఆశ్చర్యపోయింది. రాగిణి కళ్ళకు గంతలు కట్టుకుని ఉన్నది. ఆమె కళ్యాణవర్మ తల్లితో, నా భర్త చూడని లోకాన్ని నేను కూడా చూడదలుచుకోలేదు. ఒక జమీందారీ వంశంలోకి అడుగు పెడుతున్న నేను గాంధారీ దేవిని ఆదర్శంగా తీసుకున్నాను అన్నది తొనక్కుండా. వచ్చిన వాళ్ళందరూ రాగిణి చేసిన పని జమీందారీ వంశపు స్థాయికి తగినట్లుగా ఉన్నదని మెచ్చుకోసాగారు. అయితే ఒక్క వృద్ధ జమీందారుకు మాత్రం రాగిణి ఆంతర్యం అర్థమైంది. ఆయన ఆశీస్సులిచ్చే నెపంతో ఏకాంతంలో పిలిచి ఆమెతో, రాగిణి, నువ్వు చాలా తెలివైన దానివి. నువ్వు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన దానివి. గుడ్డివాడైపోయిన కళ్యాణవర్మకు భార్య ముసుగులో నిన్నొక పని మనిషిగా చేయాలనుకున్నాను. కానీ నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని లోకం దృష్టిలో పతివ్రత స్థాయికి ఎదిగిపోయి భర్తతో సమానంగా జమీందారీ వంశపు సేవలు అందుకునే నీ ఆలోచన నేను పసిగట్టాను. నువ్వు నా దృష్టిలో స్వార్థపరురాలివి. అయినా లోకం దృష్టిలో పతివ్రతగా ఉన్న నీ వింత స్వార్థానికి లోకం ఏనాడు తప్పు పట్టకుండా నా జమీందారీ వంశంలోకి నిన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను అన్నాడు. అందుకు రాగిణి, ఎవరిది వింత స్వార్థమో ముందు ముందు మీకే తెలుస్తుంది. అయినా నన్ను మీ ఇంటి కోడలుగా చేసుకుంటున్నందుకు సర్వదా కృతజ్ఞురాలిని అన్నది. రాగిణితో కళ్యాణవర్మ వివాహం జరిగింది. ఆ తర్వాత 2 నెలలకు ఉరుములు మెరుపులతో తొలకరి వానలు ప్రారంభమైనాయి. మర్నాటి మధ్యాహ్నం వేళ కళ్యాణవర్మ మేడపై అంతస్తులోని నడవాలో పెద్ద ఆసనంపై కూర్చొని ఉండగా దాపలనున్న మామిడి చెట్టు మీద ఉరుములతో పెద్దపాటున పిడుగుపడింది. పిడుగుపాటుకు బెంబేలు పడిన అతడు చిన్నగా అరిచి ఆసనంలో ఒక పక్కకు ఒరిగిపోయి కొంతసేపు చలనం లేకుండా పడిపోయాడు. సంగతి తెలిసిన జమీందారు కుటుంబం అంతా ఆదుర్దాగా అక్కడికి వచ్చారు. కొంతసేపు తర్వాత కళ్యాణవర్మ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రాగిణి కేసి ఆశ్చర్యపడుతూ చూసి, ఆహా, నాకు తిరిగి చూపు వచ్చింది. ఒక పిడుగు హరించిన చూపును మరొక పిడుగు ప్రసాదించింది. అది సరే రాగిణి, ఆనాటికన్నా ఈనాటి నీ అందం నాకు మరింత అందంగా కనిపిస్తున్నది అన్నాడు. అందుకు రాగిణి చిన్నగా నవ్వుతూ, నా అందం సంగతేమో కానీ మీ హృదయ సౌందర్యం మాత్రం ఎప్పుడూ అద్భుతమైనదే. నన్ను చూసిన నాటి నుంచి మీరు నా పట్ల చూపుతున్న ప్రేమ, నన్ను పెళ్లాడడానికి మీరు చేసిన అపూర్వ ప్రయత్నం అంతా మొదటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను కదా అన్నది. కళ్యాణవర్మ ఆమెను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. రాగిణి పతివ్రత ధర్మం వల్లనే కళ్యాణవర్మకు పోయిన చూపు వచ్చిందన్న కీర్తి రావటంతో జమీందారీ కుటుంబంలో గౌరవించదగ్గ గొప్ప వ్యక్తిగా అందరి మన్ననలు పొందింది.
కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.